ఈ వీడియోని కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్నపిల్లలకి కాదు. ఈ వీడియో మీరు పార్ట్ 1 చూస్తే గానీ పార్ట్ 2 అర్థం కాదురా మీకు. ఆ వీడియో యూట్యూబ్ ఛానల్ చూడండి పోయ్యా, చూడండి పోయి మీరు ముందా. బైరోకో నీకు ఎన్నిసార్లు చెప్పారు దేవరా కూడా చిన్నపిల్లకాయలని పనులకు తీసుకురాబాకని చెప్తుంటే తీసుకొస్తాడవా. వాడు బడే ఇంటికాడ తిరుగుతుంటే దెంకొచ్చాను. వాడు పనికి రాకుండా నేను ఇస్తా ఉంటారు డబ్బులు. వాడికి మీ గొడవలు ఆపే కూలి డబ్బులు తీసుకోండి, వాళ్ళిద్దరు దెంగేస్తారు. మళ్ళా మనకు ముందుకు డబ్బులు ఉండవు. ఏం ఏడకపోతారా మీ కూలీ లేకుండానా? ఈ పెద్ద కూలీలని మీ పడద్దని వచ్చి కూలీలు తీసుకొని పోండి రసాయలు. కానీ మేము అనేది లేకుంటే మట్ట కొడుస్తూ పాతో మట్ట కొడుతూ సముద్రంలోకి ఈత కొట్టుకుంటే ఈత కూడా రాదు నీకు. వీళ్ళు కూలీ ల్యాబ్ దెంగరా. ఈ కూలీలు నమ్మ వారం దాకా నెల దాకా ఈ బాకరి కూలికి జనగా వీళ్ళకి. ఒరే నాయన ఓ అట్ట అనబాకండి మీరా. సాయంత్రం ముందుకు కూడా లేవు నాయన. ఏం మీరా రే మీ ఇద్దరేంద్ర నాయన గొడవ పెట్టుకోబాకండ్రా స్వామి. అట్లా తడతా నిన్న నేనేం చేశాను రా. మీ దేవరా కూడా నయ్యా అట్ట మాట్లాడేది వెనక తీసుకొస్తుంటే రాదులేన్నా. ఆయనే ఏదో నోరు జారేసి అనేసానులేన్నా. దేనికన్నా మనకు గొడవలా. మా కూలి దారికి పని చెప్పే బాకండి కూలీలా ఎగదింగేస్తాం. బాబు మంచి కథ చెప్పు బాబా. చెప్తా చూడు. అనగనగా రాజు, ఆ రాజు గుద్దలో గాజు ఇరుక్కోపోయింది. దాని దీలాక చచ్చిపోయాడు రాజు. రాజు గుద్దలో గాజు ఎందుకు ఇరుక్కుందని జనాలు ఆశ్చర్యపోయారు. అతని కథ ఎన్నిసార్లు చెప్తావు బాబా రాజు కథ? మా నాయన కథ చెప్పు బాబా, దేవర కథ చెప్పు బాబా. ఏం చెప్తావురా మీ నాయన కథ? మీ నాయన చేసేది మొత్తం దొంగ పువ్వు పనులు చేస్తున్నాడు రా. నాయన ఈ కథ చెప్పినట్టు నువ్వు కూడా దొంగ పనులు చేస్తావురా. శుద్ధంగా బడికి చదువుకోరా నాయన. నువ్వు ఇప్పుడే సిగరెట్లు బీడీలు తాగుతున్నావు అన్నావు. చాలా మంది చెప్తున్నారు నాకు. నీ జోలికి రావట్లే నేను. నాయన చదువుకో నాయన. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? మీ నాయన కథ వద్దు కానీ. ఓం ఆయుధాలు పోయినమా, ఓం ఆయుధాలు పూజనమా, ఓం ఆయుధాలు పూజనమా. దసరా పండుగ ఇడేడిడా బైరా కూడా ఇంకా రాలేదా? ఎవరా బైరా? ఏమంతా సిద్ధంగా ఉందంటరా. టైగర్ అంటారా ముందా? యారు పెట్టినారా ముందా? కళ్ళు గిల్లు ఏం నాకు అర్థం కాదు. ఇప్పుడే వచ్చాను నా ఊరి నుంచా. ముందు కాదురా తిరణాల సందా ఇరా. ఫస్ట్ నువ్వా సంద పడతాను ఊర్లో నుంచి దింగేసావా పిల్లవాడుగా. సంద ఏడన్నా 200 300 వేస్తే కడతాం రా. 10,000 దింగితే ఏడ నుంచి కడతాం? ఏం మనుషులు మీరు? 10,000 ఎవరు చెప్పాడు రేకా? ఒరే 350 రూపాయలేరా. ఎవరు నేను చెప్పింది 10,000నే. ఒరే 350నా? రే ఆ మీసలుడు బర్రే బలి ప్లాన్లు కూడా ఉన్నాయి మాత్రం. 350 రూపాయలు 10,000 దెంగలు తెలిసిలేదంట నీకా. 350 సందయ్యరా. తిరణాలు తక్కువ అవుతున్నాయి. సరేనా మామా. ఏం గొంతు రాచుకోపోయింది? ఏం ఆరోగ్యం బాగాలేదా ఏంది? ఏం బాగానే ఉన్నావు మనిషి. ఏమంటే అయిపోయినావు? మాట మార్చుకోకుండా 350 రూపాయలు ఈ రసాలు కానీ మాటలు మార్చుకున్నాయో. ఒరే దేవరా కొట్టుకోవాలంట ఖచ్చితంగా. వద్దులేరు నాకు నడువులు నొప్పులు కొనయ్యా. నువ్వే తీసుకోపోరా దేవుణ్ణి. సరే అబ్బా అవన్నీ దెంగదబ్బాయి. ఊరి నుంచి వచ్చింది దేనికి అనుకున్నావే నువ్వా? ఉండరా నాయన. పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నాకు చేయబోలు దూరతగా ఉందా? బాగలేదురా నడువులు నొప్పులు కొనయ్యా. పైగా విమలు తిని నాకు తలకాయ నొప్పి ఉందిరా. వద్దులే మామా. సాలే పాప లోపల బా కొట్టుకుందాం గాని. ఎందుకు తమాసాలు పడుతున్నావు పిల్లోడివి? రే నీకు అంత దొరదకుంటే రే మా ఊరి నుంచి మా బావమరిది వచ్చినాడు రా. వాడు తాడరా. వాడు ఎంతరా సన్నగా ఉంటాడా. ఊది చిరును వాడినా సన్నగా ఉంటాడా? అది పిలువతే ఎంతసేపు నువ్వా? పిలువాడిని ఏంది అసలు ఏందో? నీ రమ్మన్నా ఎముకలతో పిండేస్తాడికి. ఏ బావా రారా. ఉండిపో వస్తున్నాను. ఎవరు ఈయన కూడా నేను బా. ఈడేంది ఇలుకున్నట్టున్నాడు. ఈడా చంకలో తీసుకొస్తా. జంగర ఈయన ఓడి తంట నేను ఆడిద్దా. ఓడి చూడరా బా. ఈడు నా మాట నాయన నేను ఆడలేనురా. ఏం కాదులే మామా ఒకసారి కాడియా. ఒరే మామా మా అమ్మ ఇంత పిలుస్తుందిరా. ఎందుకన్నా పొయ్యి వస్తుండ్రా. ఎక్కడ పోయాడురా అబ్బాయిలు? రేపు సోమవారం మన సరుకు దాటుద్ది. డబ్బులు పేమెంట్ ఇస్తాను రా. ఆ సరుకు కానీ తెప్పిస్తాయి మీరా. బ్యాగ్ నిండా డబ్బే. నో నేను పాలేనా ఈ వారమా. నాకు ఒకరు ఒళ్ళెప్పులు కొన్ని తిరణాలు లేక ఎగిరేమా. ఒళ్ళెప్పులు కొన్ని బాలేనన్నా. ఇదేంద్రిద్యా దేవరా నోటుకుండా ఆ మాట వింటున్నా నేనా. క్యాంపు దేవరా మంచి కదా ఏందిరా. దెంగ సతాయించుకోపోతుంటారు మనుషులా. ఎవరు వచ్చినా రాకపోయినా ఆగేదేలే. డబ్బులు దెంగేస్తాం. ఈ డబ్బులు కూడా మాకు ఇచ్చేయనా. మేము దెంకొచ్చేస్తాం సరుకా. అబ్బే అబ్బే అటు కుదరదు కానీ
ఎంగడు బాతలే దేనికో దానికి వస్తాయి పామావా ఏ గపం తింటారా పడవా వచ్చిపోద్ది ఎంగతారు పోలీసులా పట్టి దింగిరంటే ఇంకేంలే ఉరి 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 ఆగుండ్రా ఏమన్నా పడవలా సార్ తెలీదు పాండి షిప్ లో పండి మీకు ఎక్కిస్తాం పండి రాడ్ ఎక్కిస్తాం పండి ఒక్కొక్కరికి మీరు ఏం చేస్తున్నారు మీకైనా అర్థం అవుతున్నారా ఇవన్నీ ఏమనుకున్నారా మీరా వేమలు బీడీలు మందు హాన్సు ముక్కుపుడి రే ఈరయ్యా మీకు తెలుసు అంటారా అయ్యా సార్ అసలు నిజంగా మాకు తెలియదు సార్ ఆ పెట్లలో ఏమున్నాయి మేము ఇంతవరకు తెలిసి కూడా చూడలేదు సార్ మేము రే ఈ అమ్మ బాకండ్రా ఈ పని చేయబాకండ్రా రేపు మీ బిడ్డలు కూడా ఏ పనులు చేస్తారా ఏమన్నా బాగుందంటారా మారండ్రా మీరా ఏ మావా ఓన్రా వేసేస్తున్నా గమ్ముండ్రా ఆ సార్ ఏదో మన మంచి కోరు చెప్తుంటేనా ఇన్ని రోజులు చూసామంటారు వాటిలో వెమ్మల్లో బీడీలు ఉన్నాయని ఆ వెమ్మల్లో తినే మీ ఊర్లో ఒకటి చచ్చిపోన్నాడు గుర్తుంది మీకా అడవులా ఆ సంగతి గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి పనులు చేయబాకండి ఇంకోసారి సార్ ఇప్పుడు తెలిసింది సార్ నాకు ఇంకెందుకు చేస్తాం సార్ ఈ పనులు ఈ నా కొడుకులు ఎవరు కూడా చెప్పాను చేసినట్టు నడ్డిపున్నా ఇంటి మరి గుద్దేస్తా కొడవలతో నా కొడకలారు మీకే చెప్తున్నా అందరికి సార్ వాళ్ళ మాటిని మంచిగా చేపలు పట్టుకుందాం అది మందల మా అడ్డ కూడా ఈ పని అయిపోతలేదు పోరా పోగా రండి 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 కూలీలు తీసుకుందారండి ఎమ్మలు కాదు మడ్డ కాదు పెట్లలో ఏమున్నాయిరా నేను చూసాం బీడీలు విమ్మల్లో ఎన్నో ఉన్నాయి మేము అట్ట అంత సీప్ నా కొడుకులు కనిపిస్తున్నాం మీ కంటికే ఈడ బల ఓడుకున్నాడు రీడా ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పని మాస్టర్కి ఆపేది లేదా అబ్బాయి నువ్వేంది మాకు చెప్పేదా నా కాడ మాట్లాడు రే నా కోపం వచ్చి పది దెంగింది అనుకో రే నాకు మెంటలో చేసిన రే ఇట్లాంటి పనులు చేసిరంటే నాకు నడ్డితో కూడా గీత పెట్టేస్తా ఈ వాటన ఎవడైనా కానీ వీళ్ళిద్దరైనా కానీ బైరేగోడైనా కానీ ఎవరైనా కానీ ఇదో ఇప్పుడే సరుకు తీసుకుపోయి లోయలో దోసిపోద్ది ఎంగత ఎవడు ఆపుతారో చూస్తా మీరు తోసి దెంగతాడు వాడు జోలికి బాబాకండి మెట్ల మాట్లాడు వాడితో పని కాదు ఎంగండి మీరు ఇంటికి నుంచి అరే నా కొడకల్లారా అదే మీకు లాస్ట్ వార్నింగ్ నన్ను కాదని సముద్రంలోకి పోయారనుకో ఇందులోడి గీసినట్టు నడ్డి నా కుక్క గీసినట్టు గీసిపోద్ది ఎంగత మీ ఇష్టం తర్వాత నేను ఏదో తమాస్ కంటున్నాను అనుకో బాకండి మెడ పంపుతూ కూడా ఎర్ర దెంగేస్తా ఎవరైనా కానీ